సరే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వారసత్వాలు అని చెప్పి. పర్టికులర్గా కొంతమంది కుటుంబాలు మనకి కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీలోనే చాలామంది హీరోలుగా ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ సినిమా రావడం, సక్సెస్ అవ్వడం, మళ్ళీ ఇంకో సినిమా కోసం ఎదురు చూడడం పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నాయి. మరి ఈ వారసత్వానికి సంబంధించిన ఈ సినిమాలు రిలీజ్ అవ్వడము, ఇదే ఇండస్ట్రీ అని భావించడము ఎంతవరకు కొనసాగుతుంది అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకనా, లేకపోతే వీళ్ళు ఏమన్నా తొక్కే పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయి ఏంటి అసలు? అంటే కొత్త వాళ్ళకి తొక్కే పరిస్థితి ఏమీ లేదండి. ఇప్పుడు కొత్తవాడు వచ్చాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, మెగాస్టార్ చిరంజీవి అయ్యాడు. ఇప్పుడు మెగాస్టార్ గారి అబ్బాయి ఉన్నాడండి, రామ్ చరణ్ తేజ. ఆయన దగ్గర విషయం ఉండబట్టేగా రంగస్థలం ఆడింది, త్రిబుల్ ఆర్ ఆడింది. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆయన వారసుడైనా కూడా రామ్ చరణ్ పెద్ద హీరో అయిపోయాడు. ఏంటి ఆ సినిమాలు 2 హిట్ అవ్వడంతో నెక్స్ట్ పిక్చర్ పెద్ద సినిమాకి అసలు మీరు ఆ గెటప్ కానీ అయ్యి కానీ అంటే ఇది వారసత్వం అంటే ఒకటండి. ఇప్పుడు రామారావు గారి వారసత్వం బాలకృష్ణ, ఆయన స్టాండర్డ్ 50 years అయింది, చేసుకుంటూ వస్తున్నారుగా, కష్టపడుతూ వస్తున్నారుగా, అన్నీ చేస్తున్నారుగా. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్, ఆయన అంతే హరికృష్ణ వారసుడు. హరికృష్ణ దానిలో వచ్చాడు, నెంబర్ 1 హిట్లు కొట్టాడు, రికార్డులు కొట్టాడు. ఎన్టీఆర్ కూడా నెంబర్ 1 హీరో అండి. అలాగే నాగ చైతన్య ఫస్ట్ వచ్చిన సినిమాలు కొంచెం బ్యాక్ డ్రాప్ అయినా కూడా ఇప్పుడు వచ్చే 3 సినిమాలు, వచ్చిన 3 సినిమాలు ఉన్నాయి చూడండి, లాస్ట్ 3 సినిమాలు. అంటే వాళ్ళు ఎంత పరిపక్వత వాళ్ళలో వచ్చిందంటే, యాక్టింగ్గా ఫస్ట్ నాగార్జున ఎంత తక్కువలో వచ్చారు, ఆర్టిస్ట్గా ట్రైనింగ్ తీసుకొని అట్లా తీసుకొని కొడుకులను కూడా తయారు చేశాడంటే నిజంగా నాగ చైతన్య కానీ నిఖిల్ కానీ ఇప్పుడు కొత్త యాక్టర్ వచ్చారు, అతను కూడా మంచి యాక్టర్ అండి. ఇప్పుడు ఇంకోటి వెంకటేష్ ఉన్నారు, వాళ్ళ నాన్నగారికి సినిమాలు ప్రొడ్యూసరు, ఆయన వారసుడు. కానీ ఇప్పుడు ఆయన మంచి యాక్టింగ్ అంతా చేయబట్టే మొన్న ఆ సినిమాలో ఒక అరగంట పాత్ర చేసిన బ్రహ్మాండమైన పాత్ర చేశాడు మనశంకర వరప్రసాద్. ఇప్పుడు ఎవరి టాలెంట్ రాలేదండి, ఎవరి టాలెంట్ రాలేదు. కొత్త వాళ్ళదే, పాత వాళ్ళది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఈ పిల్లలు కూడా వాళ్ళకంటే జెమ్స్లా తయారయ్యారు, ఇండస్ట్రీ నిలబెట్టారు. ఎందుకంటే ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వీళ్ళందరూ వారసులు రాబట్టి ఇప్పుడు 50 సంవత్సరాల వయసు వాళ్ళు చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకో 50 సంవత్సరాలు, ఇప్పుడు మొత్తంగా కలిపి 79 సంవత్సరాలు, 80 సంవత్సరాల చరిత్ర మన తెలుగు హీరోల వారసులు. కొత్త హీరోలు కూడా ఉన్నారు, ఉదయ్ కిరణ్ ఉన్నారు. అప్పట్లో ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు, అప్పుడు పాత వాళ్ళు. ఈ వచ్చిన వాళ్ళు కూడా నిలబెట్టబట్టి ఇండస్ట్రీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యి అందరూ ఆర్టిస్టులుగా చాలామంది నిలదొక్కున్నారండి. ఇలా చేయటం వల్ల కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కొత్త వాళ్ళు అండి. అంటే వారసులు అంటే సాలూరు రాజేశ్వరరావు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కోటి గారు ఉన్నారు, వాసురావు గారు ఉన్నారు, ఆయన ఉన్నారు. వీళ్ళందరూ కూడా వారసులే అండి. ఎందుకంటే భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే అండి, ఒక మంచి హీరోకి అదే ఏదన్నా అవనండి, ఆయన సినిమా చేయనివ్వండి, మ్యూజిక్ చేయనివ్వండి, డైరెక్టర్ చేయనివ్వండి, వాళ్ళ కొడుకు కూడా అదే రావటం, అదే ఫీల్డ్లోకి రావటం కూడా మనకు అదృష్టమేనండి. వాళ్ళకి ఏంటంటే కొంత తొందరగా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఏదైనా చేయగలరు, తొందరగా ఇట్టు కొట్టగలరు. అదే వారసులుగా సక్సెస్ అయ్యారండి అందరూ. కొత్త వాళ్ళకు కూడా కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు పెద్ద హీరో అయిపోయాడు. అది ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు 2000 కోట్లు సినిమా తీస్తున్నారు వాళ్ళు రాజమౌళి డైరెక్షన్లో. ఇవన్నీ కూడా ఏంటంటే అద్భుతమే. ఇవన్నీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి గుర్తింపు రావడమే. అదే